శ్రీ చంద్రశేఖర్ కోటా గారు డిజిటల్ క్రియేటర్. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి వృత్తిరీత్యా ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్నతనంలో ఆవు పాలు త్రాగటం వల్ల ఆధ్యాత్మిక బీజం పడింది అని గట్టిగా నమ్ముతారు. ఒక స్నేహితుని ద్వారా యోగా మార్గం పరిచయం చేయబడింది. యోగా గురువు శ్రీ శ్రీనివాస్ గారు ఈయన అభిరుచిని గమనించి యోగా ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేషన్ కోర్సుని ఎస్ వ్యాస్ విశ్వవిద్యాలయం ద్వారా సాధించడానికి మార్గనిర్దేశనం చేశారు. తన ఐటీ వృత్తితో పాటు యోగా మెడిటేషన్ క్లాసెస్ని కూడా నిర్వహిస్తున్నారు. సమాజ సేవ, నిరుపేదలకు అండగా ఉండడం, గోవులకు ఆహారం, ఇవన్నీ యోగా మార్గమే తనకి నేర్పించింది అని నమ్ముతారు. శ్రీ చంద్రశేఖర్ గారు ఎన్లైటన్మెంట్ స్టోరీస్ అంటే జ్ఞానోదయ కథలు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. అవి మనలో చాలామందికి వాట్సాప్లో అనేక గ్రూపుల ద్వారా సర్క్యులేట్ అవ్వడం తెలిసినదే. ఆధ్యాత్మికతతో పాటు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఈ కథలు. శ్రీ చంద్రశేఖర్ గారు తన సతీమణి అనుపమ గారికి రోజు ఒక కథ చదవటం అలవాటు చేశారట. అలాగే తను కూడా రోజు ఒక కథ చదవటం, ఆ చదివిన దాన్ని స్నేహితులతో పంచుకోవడం చేసేవారట. అలా 400 కథలు ఏర్పడ్డాయి. శ్రేయోభిలాషుల సూచనలతో ఉత్తమమైన 30 కథలను ఎంపిక చేసి ఒక పుస్తకంగా ప్రచురించారు. వీరి ఎన్లైటన్మెంట్ స్టోరీస్లో చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అనే కథ, నాన్న నేను గుడికి వెళ్ళను అనే కథ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలిసినదే. వారి కథలలోని కొన్ని మచ్చుతునకలు: ఆనందం పొందడం వేరు, ఆనందంగా ఉండటం వేరు. భోగి ఆనందం పొందుతాడు, యోగి ఆనందంగా ఉంటాడు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం ఒక కళ, నేర్పు. ఆనందం ఇచ్చే వాటి కోసం వెతకడం కన్నా ఆనందం పొందగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవటం ఉత్తమం. గురువు పట్ల విశ్వాసం అంటే పరమాత్మ పట్ల విశ్వాసం. వేగంగా వెళ్ళాలి అంటే ఒంటరిగా వెళ్ళు, కానీ దూరంగా వెళ్ళాలి అంటే కలిసి వెళ్ళు. ఈ ప్రతిభావంతునికి ఈరోజు మన గురు దంపతుల ద్వారా సన్మానం. శ్రీ గురుభ్యో నమః. గీతా జయంతి సందర్భంగా ఆర్ష విద్యా తరంగిణి సభ్యులు, పూజ్య గురువులు శ్రీ రాఘవరావు గారు, రాజశ్రీ గారు మమ్మల్ని పిలిచి మా చేత భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి మమ్మల్ని సన్మానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఇంత చక్కటి అనుభూతిని, ఆనందాన్ని ఈ గీతా జయంతి రోజు చేయడం అనేది ఒక అద్భుతమైన దృశ్యంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడే ఈ పూజ్య గురువులకి కలిసే అవకాశాన్ని ఇచ్చారు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక పాట గుర్తొస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ తల్లి దగ్గర కలిశాము అన్నట్టుగా ఎటువంటి సంబంధము లేని మమ్మల్ని ఆర్ష విద్యా తరంగిణి సంస్థ వ్యవస్థాపకులైన రాఘవరావు గారు, రాజశ్రీ గారు పిలిపించడము, మమ్మల్ని ఆదరించడము, అలానే ఆ వేడుకని కన్నుల పండుగగా చేయడము
చక్కగా భగవద్గీతలో అంశాలని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియచేస్తూ ఉంటే, ఆహా, ఈ గీతా జయంతి రోజు ఇటువంటి ప్రదేశంలో కూర్చున్నామా, ఇటువంటి ప్రదేశంలో సమయాన్ని గడుపుతుంటే ఆ అనుభూతి మాటలకి అతీతంగా అనిపించింది. ఎన్నోసార్లు ఆనందం చాలా అవధులు దాటి కంటి చుక్క రూపంలో బయటకు వస్తూ ఉండింది. ఇటువంటి అందమైన, ఆనందమైన, మధురాతి మధురమైన అనుభూతిని ఇచ్చినందుకు ఆర్ష విద్యా తరంగిణి సంస్థకి, ఆ సంస్థ వ్యవస్థాపకులైన రాఘవరావు గారు, రాజశ్రీ గారు, అందరూ సేవకులు పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియచేస్తూ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.